డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నాకు చాలా బాధ అనిపించింది. అమ్మ మేనమామకి ఇస్తా అంటున్నారు. నాకు ఇష్టం లేదు, మేనమామని చేసుకోవాలి. తాగుడు, తిరుగుడు అన్ని అలవాట్లు ఉన్నాయి. ఓ అయినా కూడా తనకే ఇచ్చి చేయాలనుకుంటున్నారు. మీకు 29 ఇయర్స్ మటుకు ఎందుకు మ్యారేజ్ కాలేదు? అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, అందుకే చేయలేదు మమ్మీ. హెల్త్ ఇష్యూస్ అన్నది ఒక ప్రచారం. ఆస్తే ప్రధానమైనటువంటి అంశం. తమ్ముడికి ఉన్నటువంటి ఆస్తి, ఇటు చెల్లెలకు ఉన్నటువంటి ఆస్తి, వీళ్ళ ఆస్తి బయటకు వెళ్లకుండా 29 ఏళ్ళు ఈ అమ్మాయికి పెళ్లి కాకుండా సక్సెస్ఫుల్గా వాళ్ళు లాక్కుంటూ వచ్చారు. ఎందుకమ్మా ఊక మామయ్యని పెళ్లి చేసుకో అంటావు? నువ్వు నన్ను టార్చర్ పెడుతున్నావు. అవన్నీ మామని చేసుకోవాల్సిందే, అంతే, తప్పదిగా. కాదు, మీరెందుకు మీ తమ్ముడికి ఇచ్చి అంత బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటున్నారు? బిడ్డను ఎవరైనా కష్టపెడతారా అమ్మ? బిడ్డ సుఖపడాలనే కోరుకుంటాను కదా నేను కూడా. ఎట్లా, ఏ రకంగా సుఖపడుతుంది అనుకుంటున్నావు? తాగుబోతానికి, తిరుగుబోతానికి ఇచ్చి? మీ తమ్ముడి మీద మీకు చాలా ప్రేమ ఉంది. ఎంత ప్రేమ ఉందంటే ఆ పిల్లోడికి 40 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి కాకుండా ఆపెట్టారు. నా రెండో కూతురే నీకు పెళ్ళామని చిన్నప్పటి నుంచి చెప్పి, మీరు మంచోళ్ళు అనుకోవాలా, చెడ్డోళ్ళు అనుకోవాలా, తల్లి అనుకోవాలా, లేకపోతే సవతి తల్లి అనుకోవాలా? చెప్పండి మీరే. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్, KPHP, సోమాజిగూడ, కొత్తపేట్, ఖమ్మం. నమస్తే, ముకుందా జ్యువెలరీ సమర్పించు లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి స్వాగతం. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారు. నమస్తే అమ్మ. అమ్మ, ఇవాళ మన లీగల్ అడ్వైస్లో శ్రీలత అనే ఒక అమ్మాయి వచ్చింది. ఓకే. పెంచిన ప్రేమని సెలెక్ట్ చేసుకోవాలా, కన్నతల్లి ప్రేమ విషయాలు సెలెక్ట్ చేసుకోవాలా, లేదా తన మనస్సాక్షిని వినాలా అర్థం కాక సతమతం అవుతున్నట్టు అనిపించింది నాకు. చాలా ఎమోషనల్గా ఉంది తను. సో షీ రియలీ నీడ్స్ అవర్ అడ్వైస్ టుడే. నమస్తే అండి. నమస్తే. అమ్మ ఉన్నారు ఇక్కడ. నమస్తే మేడం. సో ప్రాబ్లమ్ని ఫస్ట్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నమస్తే అమ్మా, నా పేరు శ్రీలత. ఓకే. బాధపడొద్దమ్మా, మీరు ఎంత బాగా డీటెయిల్స్ చెప్పగలిగితే అంత బాగా ఆవిడ మీకు సలహా ఇవ్వగలుగుతారు. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నాకు 29 ఇయర్స్ ఉన్నాను. ఓకే. నేను కొంచెం చదువుకోలేదు, ఒంట్లో బాగాలేక చదువుకోలేదు. సో చిన్నప్పటి నుంచి మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? ఉన్నాయి. ఓకే. మమ్మీకి 2 పిల్లలం మేము, అక్క చెల్లి. ఓకే. పిన్ని వాళ్ళకి పిల్లలు లేరని నన్ను ఇచ్చేసారు. అమ్మ వాళ్ళ చెల్లికి? అమ్మ వాళ్ళ చెల్లికి. ఓకే. ఇచ్చేసి అక్కకి పెళ్ళి అయిపోయింది. నేను చిన్నదాన్ని. మీరు బాగా చిన్నగా ఉన్నప్పుడే ఇచ్చేసారా? చిన్నగా ఉన్నప్పుడే ఇచ్చారు. వాళ్ళే పెంచుకున్నారు అనమాట. మీకు ఎప్పుడు తెలిసింది? 10th క్లాస్ లో అలా తెలిసింది. పిన్ని దగ్గర ఉంటున్నాను, పిన్ని వాళ్ళు బాగా చూసుకుంటున్నారు, పెళ్లి సంబంధం చూస్తున్నామని అమ్మ చేసి ఫోన్ చేసి చెప్పింది. ఓకే. పిన్ని చేసి చెప్పగానే నాకు కంగారు వచ్చేసింది. నాకు చాలా బాధ అనిపించింది. అమ్మ మేనమామకి ఇస్తా అంటున్నారు. నాకు ఇష్టం లేదు, మేనమామని చేసుకోవాలి. ఓకే. ఎందుకని ఇష్టం లేదు? తనకు అన్ని అలవాట్లు ఉన్నాయి. అన్ని అంటే? తాగుడు, తిరుగుడు అన్ని అలవాట్లు ఉన్నాయి. ఓ అయినా కూడా తనకే ఇచ్చి చేయాలనుకుంటున్నారు. ఎందుకని? మీరు ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేయడం? అంటే అమ్మ అంటే చెప్పాను నేను ఆల్రెడీ. కాకపోతే అమ్మకి కొంచెము డబ్బు అంతా ఉంది కదా, బయట ఎందుకు ఇవ్వాలి పాపని, మన ఇంట్లోనే ఉంచుకుందాము, మన దగ్గరే ఉంటుంది, డబ్బు కూడా ఏడుకోవద్దు అని చెప్తే పిన్ని కూడా వద్దంది ఫస్ట్. ఓకే. మళ్ళా తర్వాత అమ్మ పిన్ని ఇద్దరు ఒకటి అయ్యిండ్రు, మాట్లాడుకున్నారు. నాకు ఇష్టం లేదు, నేను ఎట్లయినా సరే నేను చేసుకోను అంటున్నా. మీరు ఎవరైనా ఇష్టపడతారు? లేదండి, నా ఏజ్ కూడా 29 ఉంది, ఆయన ఏజ్ కూడా 40 ఉంటాయి. ఓ ఈ ఏజ్ ఎంత? 29, 40. ఒక ఇంట్లోనే ఉండి పెరిగి అన్ని చూసిన దాన్ని ఆయన కూడా ఉందండి. ఈ అమ్మాయి శ్రీలత, మీకు 29 ఇయర్స్ మటుకు ఎందుకు మ్యారేజ్ కాలేదు? అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, అందుకే చేయలేదు మమ్మీ. హెల్త్ ఇష్యూస్ అంటే వాళ్ళు సంబంధాలు చూడలేదా, లేకపోతే చూసారు కానీ మమ్మీ ఏంటంటే బయట సంబంధం ఎందుకు, ఇంట్లో సంబంధమే చేద్దాము అని మమ్మీ పట్టు పట్టింది అనమాట. మీ పిన్నమ్మ మరి ప్రయత్నం చేయలేదా పెళ్లి? పిన్నమ్మ చెప్పింది, బయట చెప్పడం కాదు, సంబంధాలు చూసారా? చూసారు. మరి వచ్చిన వాళ్ళు ఏమైంది అంటే వచ్చిన వాళ్ళు కూడా ఓకే అంటున్నారు కానీ అమ్మ ఏం చేస్తుందో తెలియదు. అమ్మ వల్ల
సంబంధాలు అంటే ఇక్కడ డౌట్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ అంటే ఏంటండి, మీ ఏం ప్రాబ్లం ఉంది? నాకు చిన్నప్పటి నుంచి ఆస్మా ఉంది. పిన్ని ఏమంటున్నారు? ఇక్కడ ఇద్దరిది ఏం క్లాష్ లేదు, ఇద్దరు కూడా మమ్మీ పిన్నిని ఒప్పించేసింది అమ్మ. అదే మరి, అంటే ఇద్దరు యొక్క టార్గెట్ ఒకటే. తనకి ఇష్టం లేదు కదా, నాకు ఇష్టం లేదు కదా, మేనమామని చేసుకోవడం, మేనమామని చేసుకోవాలని ఇష్టమే లేదు. ఓకే, మా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు? మీరు ఏదో ఒకటి చెప్తారు కదా మేడం, సలహా చెప్తారు కదా, ఒక న్యాయం. మీకు సలహా చెప్పాలా, మీ అమ్మ అమ్మకి వాళ్ళకి పిన్నికి చెప్పాలా? చెప్తే కొంచెం. చాలా ఇష్యూస్ ఉన్నాయి తప్పకుండా. తల్లికి ఇద్దరు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లల్లోని చెల్లెలకి పిల్లలు లేరు కాబట్టి రెండో కూతుర్ని అంటే ఈ అమ్మాయిని శ్రీలతని పెంపకానికి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకేం కనిపిస్తుంది, తను ఏదో చెల్లెలకు బిడ్డలు లేరు కాబట్టి పెంపకానికి ఇచ్చింది అన్నది మనకి బయట ప్రపంచానికి కనిపించేటటువంటిది. కానీ ఇక్కడ ఏంటంటే చెల్లెలకి పిల్లలు లేరు కాబట్టి ఆమెకున్నటువంటి ఆస్తి ఎటు పోకుండా తనకున్నటువంటి ఒక బిడ్డను అక్కడికి ఇవ్వడం వల్ల ఆ బిడ్డకి ఆ చెల్లెల ఆస్తి బయటకు పోకుండా తన బిడ్డకే చెందుతుంది అన్నది ప్రధానమైనటువంటి ఫస్ట్ ఇన్స్టెన్స్. అది తర్వాత రెండోది హెల్త్ ఇష్యూస్ అన్నది ఒక ప్రచారం. అది ఎంత ప్రచారం అయిపోయిందంటే ఆఖరికి శ్రీలత కూడా ఏంటమ్మా నువ్వు ఏంటి ప్రాబ్లం, అసలు 29 ఏళ్ళు నీకు పెళ్ళి ఎందుకు కాలేదమ్మా అంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని ఆమె చెప్తుంది. ఏంటి అంత భయంకరమైనటువంటి హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి? అటువంటి ఇష్యూస్ ఉంటే అసలు ఈ అమ్మాయికి అసలు 29 ఏళ్ళు పెళ్లి కాలేదు, అసలు పెళ్ళి అవుతుందా భవిష్యత్తులో? ఒకవేళ ఇటువంటి ప్రాబ్లం ఉంది కాబట్టి సొంత తల్లి తన బిడ్డ మీద ఉన్నటువంటి మమకారంతో తమ్ముడినిచ్చి పెళ్లి చేసి తమ్ముడు గొంతు కొయ్యాలనుకుంటుంది, కానీ బిడ్డను కాపాడాలనుకుంటుంది. అంత గొప్ప తల్లి అనేటటువంటి ఆలోచనలోకి నేను వెళ్ళిపోయాను. కానీ ఇక్కడ కూడా మళ్ళీ ఆస్తే ప్రధానమైనటువంటి అంశం. తమ్ముడికి ఉన్నటువంటి ఆస్తి, ఇటు చెల్లెలకు ఉన్నటువంటి ఆస్తి, వీళ్ళ ఆస్తి బయటకు వెళ్లకుండా ఈ 3 ఆస్తులు ఒకే దగ్గర ఉండేటట్టుగా తమ్ముడికి ఇచ్చి చెయ్యాలి అన్నది రెండవ ఆలోచన. దానికి గాను 29 ఏళ్ళు ఈ అమ్మాయికి పెళ్లి కాకుండా సక్సెస్ఫుల్గా వాళ్ళు లాక్కుంటూ వచ్చారు. ఇక్కడ 29 ఏళ్ళు చాలా లాంగ్ టైం కదా, ఇంకేముంది, ఇంకొక సంవత్సరం అయితే 30 ఏళ్ళు వచ్చేస్తాయి. 30 ఏళ్ళు వస్తే బయట సంబంధాలు వచ్చినా కూడా క్వశ్చన్ చేస్తారు, కొంచెం మంచి సంబంధాలు వచ్చే అవకాశం కూడా తక్కువ ఉండేటటువంటి అవకాశం ఉంది. మీ అక్కకి ఏ వయసులో పెళ్ళి అయిందమ్మా? 22 ఏళ్ళు. సో ఆమెకి 22 ఏళ్ళు అయితే ఈ అమ్మాయికి 7 ఏళ్ళు అయిపోయింది. 22 దాటి 7 ఏళ్ళు అయిపోయింది, అయినా పెళ్లి కాలేదు. ఇప్పుడు అవ్వాల్సిన పెళ్లికి కూడా మళ్ళీ గొడవలు. ఏమని? తమ్ముడికి ఇచ్చి చేయమని. అక్కడ పెంచారు కాబట్టి, ప్రేమగా పెంచారు కాబట్టి ఈమె మా కూతురు అనుకుంటారు. సర్వస్వం వాళ్ళకున్నదంతా కూడా ఈ అమ్మాయికి చెందుతుంది. ఇక్కడ తల్లి, అసలైన తల్లి, న్యాచురల్ మదర్ ఏంటంటే ఆఖరి తన చెల్లెలను కూడా కన్విన్స్ చేసి అక్కడ పెంచిన ప్రేమ వద్దు, తమ్ముడికి ఇవ్వద్దు, ఎందుకంటే అన్ని అలవాట్లు ఉన్నాయి, ఆస్తి గురించి మనం టెంప్ట్ కావద్దు, ఈ అమ్మాయి బాగుండాలి అనే ఆలోచన పెంచిన ప్రేమలో కనిపించినా కానీ అక్కగారు చెప్పేసరికి ఆమె కూడా కొంచెము టెంప్ట్ అయ్యింది. సో ఇక్కడ ఏంటంటే మనము మాట్లాడవలసింది ఏంటంటే మొదట ఆ తల్లితో మాట్లాడదాం. అంటే తల్లి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, ఆమె చెప్పే దాంట్లో ఏమాత్రమైన జస్టిఫికేషన్ ఉంటే మనం ఆలోచించాల్సిన విషయం. అయితే ఒకటి ఆలోచించినా కానీ మనం కౌన్సిలింగ్ కానివ్వండి, మీడియేషన్ కానివ్వండి చేసి శ్రీలతని ఒప్పించాలి అనే ప్రయత్నము చట్ట పరిధిలో లేదు, అది ఇంపాసిబుల్. ఇక్కడ 29 ఏళ్ళు అంటే షీఈ్ ఎ మేజర్. ఆమె తన స్వాతంత్రంగా తన నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం కలిగినటువంటి పరిస్థితి. నువ్వు ఎవరినన్నా ఇష్టపడ్డావా అని మీరు అడిగారు. ఎవరినన్నా ఇష్టపడి ఉంటే ఆ ఇష్టపడ్డవాడిని చేసుకోవడానికి ఈ మాటలన్నీ మాట్లాడుతుందేమో, ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిందేమో అనుకోవచ్చు. ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడలేదు. పోనీ పెళ్లి సంబంధాలు రాలేదా అమ్మ, ఇంతకుముందు జరగలేదా అని అడిగాను నేను. అంటే వేరే పెళ్లి సంబంధాలు వచ్చాయి, ఆ పెళ్లి సంబంధాల వాళ్ళు నేను రిజెక్ట్ చేశారా అని అడిగాను. లేదు అని అన్నది. అంటే పెళ్లి సంబంధాలు రావడము జరిగాయి, వచ్చినటువంటి వాళ్ళు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అమ్మాయి మరి అన్ని విధాల మ్యారేజ్కి ఫిట్, అంటే మేజర్, చూడ్డానికి బాగుంది, వేరే జబ్బులు ఏమి లేవు, ఆస్తమా అనేటటువంటి ఇది ఉంది. ఆస్తమా అన్నది అది పెద్ద విషయం కానే కాదు, అంటే పెళ్లికి ఏమాత్రం అడ్డొచ్చేటటువంటి విషయం కాదు. కన్విన్స్ చేయడానికి ఏమైనా ట్రై చేశారా అమ్మని కానీ పిన్నిని కానీ? చేశాను, అమ్మ వినలే. పిన్నికి చెప్పాను, పిన్ని కూడా అమ్మ చెప్పిన మాట విను అని అమ్మతోనే సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఆయనకి ఎందుకు పెళ్లి కాలేదు ఇన్ని సంవత్సరాలు? ఎవరు చేసుకుంటారమ్మా, అన్ని అలవాట్లు ఉండవండి, ఎవరు చేసుకుంటారు? ఆయన ఏమంటాడు మరి?
ఆయన కూడా మా అక్క చెప్పినట్టే వింటాను నేను, మా అక్క చెప్పే చేసుకుంటాను. అది మొదటి నుంచి ఉంది లేదా ఇప్పుడు కొత్తగానా? చిన్నప్పటి నుంచే సో ఉంది. రిమోట్ కంట్రోల్ అంతా మా అమ్మగారి దగ్గరే ఉంది. ఏంటి మీ అమ్మ పేరు ఏంటి? లక్ష్మి. లక్ష్మి. సో వాళ్ళ అమ్మగారితో కూడా మనం మాట్లాడదాము. బట్ ఇప్పుడు మనము డిస్కస్ చేసిన ఇష్యూస్ అన్నీ కాకుండా ఆమె ఏదైనా కొత్త విషయాన్ని చెప్పి కన్విన్స్ చేసేటట్టుగా ఉంటే అప్పుడు మనం ఆలోచించవచ్చు. అది కూడా ఏంటి, మామూలుగా వెంకటేశ్వరి కీర్తి అంతే, వెంకటేశ్వరి అడ్వకేట్గా ఆలోచించే విషయం కానే కాదు ఇది. కనుక ఆమె ఏం మాట్లాడుతుందో ఆలోచిద్దాము. సో ఒకసారి అమ్మకి ఫోన్ కలుపుతారా? హలో అమ్మా, బాగున్నావా? బిడ్డ శ్రీలత, ఎట్లున్నావమ్మా? బాగానే ఉన్నామ్మా. ఎక్కడున్నావే? ఇంటి దగ్గరే ఉన్నామ్మా. ఏం చేస్తాను? ఏం చేయట్లేదు, కూర్చొని ఉన్నామ్మా. అంత మంచిగా? బాగానే ఉన్నామ్మా. ఎందుకమ్మా ఊక మామయ్యని పెళ్లి చేసుకో అంటావు? నువ్వు నన్ను టార్చర్ పెడుతున్నావు. పిచ్చా అనే మళ్ళీ పెళ్లి గురించి మాట్లాడతావు? నాకు ఇష్టం లేదమ్మా, నువ్వు అట్లా అన్నకమ్మా. నాకు ఇష్టం లేదు, నేను చేసుకోను మామయ్యని. అమ్మా ప్లీజ్ అమ్మా, నేను చేసుకో, నాకు ఇష్టం లేదమ్మా. అవన్నీ కుదరవు, నువ్వు మామని చేసుకోవాల్సిందే అంతే, తప్పదిగా. ఇక పిన్నిని కూడా అట్లనే ఒప్పించినావు. నువ్వు మామని బాగుపడతావు బిడ్డ, మంచి కోసం. వద్దమ్మా, నాకు ఆయన ప్రవర్తన నాకు నచ్చదు. ఆయన అసలు ఏం చేస్తున్నాడో నీకు తెలుసు కదా. ఉన్నావు కదా మామకి, ఏం తక్కువనే? ఏమైంది? నాకు ఇష్టం లేదమ్మా, నేను చేసుకోను. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నా. ఎందుకు ఇంట్లో ఉన్నావు అని అబద్ధం చెప్పడం ఏంటి? నేను మాట్లాడతా. అసలు కన్న తల్లి అయ్యుండి తన గురించి తన గొంతు అలా కోయాలని ఎందుకు అనిపించిందండి? తన లైఫ్ స్పాయిల్ కాదా మీరు అలా చేస్తే? నా కూతురు నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. ఎవరే? శ్రీలత కాదమ్మా, నేను సుమన్ టీవీ లీగల్ అడ్వైస్ నుంచి కీర్తి మాట్లాడుతున్నాను. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు కూడా ఉన్నారు ఈ షోలో. మీ పాప ఇక్కడికి వచ్చింది. కాదు, మీరెందుకు మీ తమ్ముడికి ఇచ్చి అంత బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఏజ్ ఎక్కువ ఉంది. చెప్పండి. బిడ్డను ఎవరైనా కష్టపెడతారా అమ్మా? బిడ్డ సుఖపడాలనే కోరుకుంటాను కదా నేను కూడా. ఎట్లా, ఏ రకంగా సుఖపడుతుంది అనుకుంటున్నావు? తాగుబోతోనికి తిరుగుబోతోనికి ఇచ్చి చిన్నప్పటి నుంచి చూసుకుంటూనే ఉన్నారు కదమ్మా. ఇగో బిడ్డకు కొంచెం ఆరోగ్యం మంచిగా ఉండదమ్మా. ఇక బయట ఎవరికైనా ఇచ్చినాం అనుకో, మళ్ళీ ఆయన ఎంతకాలం చూసుకుంటాడో తెలియదు కదా, మళ్ళీ ఏమైతుందో తెలియదు. అదే నా తమ్ముడు అయితే ఇంట్లో మా కళ్ళ ముందట తిరుగుతుంది కదమ్మా బిడ్డ. అమ్మ, మీ బిడ్డకి ఏమంత పెద్ద రోగం లేదమ్మా, ఉన్నది ఆస్తమా. ఇప్పుడు వాళ్ళకు ఆస్తున్నదమ్మా. ఇగో నా తమ్ముడు జర గరీబులు ఉన్నాడు. ఆ ఆస్తి నా బయట ఎవరికో తినకుండా పెళ్లి చేస్తే నా తమ్ముడే ఉండో నా బిడ్డ నా కళ్ళ ముందట కనపడతారు కదమ్మా. నువ్వు ఆస్తి మాత్రమే చూస్తున్నావు, నీ బిడ్డ అవసరం లేదా? బిడ్డ సుఖపడుతుందనే కదమ్మా నేను కూడా బాగా ఆలోచించేది. ఏ రకంగా సుఖపడుతుంది అనుకుంటున్నావో నాకైతే అర్థం అవ్వట్లేదు. అడ్వకేట్ వెంకటేశ్వరి గారు కూడా ఉన్నారు, ఒకసారి అమ్మతో కూడా మాట్లాడండి. అమ్మ, ఏం పేరమ్మా మీది? లక్ష్మి అమ్మ నా పేరు. లక్ష్మి. పెంపకానికి మీ కూతుర్ని మీ చెల్లెలకి ఇచ్చినా కానీ మీ కడుపున పుట్టిన బిడ్డ ఎక్కడ పెరిగినా మీ బిడ్డనే కదా. మీరు మీ పెద్ద కూతుర్ని బయట ఇచ్చి చేశారు కదమ్మా. ఆమె బయట చక్కగా హ్యాపీగానే ఉంది కదా, సంతోషంగానే ఉంది కదా. అలాగే ఈ అమ్మాయిని కూడా బయట ఇస్తే హ్యాపీగానే ఉంటుంది, సంతోషంగా ఉండే అవకాశం ఉంది. అటువంటి సంబంధాన్ని చూసి చెయ్యండి. మీరు కానివ్వండి, మీ భర్త కానివ్వండి, మీ చెల్లెలు కానివ్వండి, మీ మరిది కానివ్వండి, ఇంతమంది ఉన్నారు, మీ పెద్ద కుటుంబం ఉంది. ఈ కుటుంబం అంతా కలిసి ఒక మంచి పిల్లవాడిని చూసి చేస్తే ఈ అమ్మాయి కూడా బాగుంటుంది. మీ తమ్ముడుకు ఉన్నటువంటి చెడు అలవాట్ల గురించి మీకు బాగా తెలుసు. అటువంటి చెడు అలవాట్లు ఉన్నవాడిని ఇచ్చి చేస్తే రేపు తాగుడు ఎక్కువయ్యి ఏదో ప్రాబ్లం వచ్చి, హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆయన ఆరోగ్యం పాడైపోయి ఏదన్నా అయితే మీ కూతురు మీ కళ్ళ ముందే ఉంటుంది, కానీ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆమె ఉండే పరిస్థితి మీరు చూస్తూ ఏడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మెడికల్ సైన్స్ మేనమామల్ని ఒకే రక్తానికి సంబంధించినటువంటి వాళ్ళని చేసుకుంటే వాళ్ళకు పుట్టేటటువంటి పిల్లలు అవయవ లోపంతో, ముఖ్యంగా మందస్థితితోని పుట్టేటటువంటి పరిస్థితి ఉంది అన్నది సమాజంలో చూస్తూనే ఉన్నాం. మీకు ఆ అనుభవం ఉందో లేదో నాకు తెలియదు. అలా పుట్టినటువంటి బిడ్డలు అంటే చలనం లేకుండా, అసలు బ్రెయిన్ పని చేయకుండా, కాళ్ళు చేతులు పని చేయకుండా నిత్యం అట్లా మంచంలోనే ఒక
జీవచ్ఛవాల్లా పడి ఉండేటటువంటి బిడ్డలను చూస్తే ఏం పాపం చేశారు వీళ్ళు, తల్లిదండ్రులు చేసినటువంటి పాపానికి వీళ్ళు ఎందుకు బలైపోతున్నారు, మనం ఎంత తప్పు చేస్తున్నాము అనేటటువంటి బాధ కలిగి ఎంతోమంది, అంటే ఆ తల్లిదండ్రులు నిజానికి అటువంటి పిల్లలను చూసి ఆ తల్లిదండ్రులు ఏం బ్రతకగలుగుతారమ్మా, ఈ పాయింట్స్ కదా ఆలోచించాలి. బ్రతకగలుగుతారు ఒక్కసారి ఊహించుకోండి అమ్మా, ఆలోచించండి. మీరు ఒకవేళ నిజంగా మా అమ్మాయి నా కళ్ళ మీద ఉంటుంది, చాలా బాగుంటుంది, ఆ అమ్మాయి సుఖపడుతుంది అని పదాన్ని కూడా ఉపయోగించారు, చూడాలి అని అన్నారు. నిజంగా మీరు ఆ కోరిక కానీ ఉంటే మీ బిడ్డకు పుట్టబోయేటటువంటి మనవడు కానీ మనవరాలని కానివ్వండి, అటువంటి పరిస్థితుల్లో చూసి అసలు మీరు తట్టుకోగలరా, మీ బిడ్డ తట్టుకోగలదా, మీ తమ్ముడు తట్టుకోగలడా అన్నది ఒక్కసారి ఆలోచించండి. కనుక మీరు ఆలోచించి ఉంటే మీ తమ్ముడిని చేసుకోమని మీరు మీ బిడ్డని బలవంతం చెయ్యరు. చెల్లుల ఆస్తి కానివ్వండి, మీ ఆస్తి కానివ్వండి, మీ బిడ్డ దగ్గరే ఉంటుంది, నా దగ్గరే ఉంటుంది అనేటటువంటి మీ ఆలోచన తప్పండి. ఆస్తులతో ఏం చేసుకుంటాం, బిడ్డ సుఖంగా లేనప్పుడు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మాయికి ఇష్టం ఉంటే మీరు పెళ్లి చేసినా అది నిలబడుతుంది. కానీ ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా బలవంతంగా ఈ పెళ్లి చేస్తే ఆ పెళ్ళి విజయవంతం అవుతుంది అని అనుకోవడం చాలా అమాయకత్వం. ఇంకా మీ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, ఎందుకంటే ఇంత వయసు వచ్చినా 29 ఏళ్ళు వచ్చినా పెంచినటువంటి తల్లిని కానివ్వండి, కన్న తల్లిని కానివ్వండి, ఇద్దరు మాట అవదాటకుండా ఈరోజు కూడా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, బలవంతం చేయొద్దు అని మిమ్మల్ని బతిమాలుతుంది. కానీ ఆ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోవడమో లేదా ఇంకెవరినో పెళ్లి చేసుకోవడమో ఎవరినో ప్రేమించడమో ఈ పనులు చేయలేదండి. మీ తమ్ముడి మీద మీకు చాలా ప్రేమ ఉంది. ఎంత ప్రేమ ఉందంటే ఆ పిల్లోడికి 40 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి కాకుండా ఆపెట్టారు. నా రెండో కూతురే నీకు పెళ్ళామని చిన్నప్పటి నుంచి చెప్పి 40 ఏళ్ళు వచ్చినా కూడా ఆ పిల్లోడిని ఎందుకు పనికి రాకుండా ఒక తాగుబోతోళ్ళలాగా, ఒక తిరుగుబోతోళ్ళలాగా ఆ అబ్బాయిని వదిలేసి ఆయనకిచ్చి నా కూతురు సుఖపడుతుంది ఈ పిల్లోడితోనే అని అంటున్నారంటే మీరు మంచోళ్ళు అనుకోవాలా, చెడ్డోళ్ళు అనుకోవాలా, మూర్ఖులు అనుకోవాలా, అమాయకులు అనుకోవాలా, తల్లి అనుకోవాలా, లేకపోతే సవతి తల్లి అనుకోవాలా చెప్పండి మీరే. అమ్మాయి ఇది కరెక్ట్ కాదు. నిజానికి మా అమ్మాయి అనారోగ్య పాలైందండి, నా తమ్ముడైతే బాగా చూసుకో, ఆ అమ్మాయికి ఏం కాలేదమ్మా, మీరే ప్రచారం చేస్తున్నారు. మరి ఆ అమ్మాయికి ఉన్నది ఆ అమ్మాయికి ఉన్నది ఆస్తమా మాత్రమే. ఆ ఆస్తమా పెద్ద జబ్బేమీ కాదు. ఆ జబ్బు వలన ఎవ్వరూ పెళ్లి చేసుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి కాదు, లేదా పెళ్ళైనా ఆమె కాపురానికి ఈ జబ్బేమీ అడ్డు కాదు. కనుక మీరు ఆమెను అర్థం చేసుకొని ఆమెని కడుపులో పెట్టుకొని కాపాడేటటువంటి భర్తను చూసి పెళ్లి చేయండి అమ్మా. అంతేగాని జబ్బనే వంకను పెట్టి అన్ని అవలక్షణాలు ఉన్న తమ్ముడు చేసి ఆ అమ్మాయిని ఎందుకండి ఇబ్బంది పెట్టడం? అమ్మ ఆలోచించండి మనస్ఫూర్తిగా. ఆస్తి అన్న విషయాన్ని పక్కన పెట్టేయండి. మీకున్నది ఒకటే కోరిక, ఆస్తి ఎక్కడికి పోతుంది అని భయపడుతున్నారు. ఆస్తి విషయం వదిలేయండి. నేను ఇంకొక ఐడియా చెప్తున్నా, మంచి ఆస్తి ఉన్నవాడిని చూసి చెయ్యండి. మీకు అవకాశం కూడా ఉంది కదా. ఒకవేళ మీరు ఇష్టం లేని పెళ్లి కాని చేస్తే ఆమె మీ మీద క్రిమినల్ కేసు వేసే అవకాశం ఉందండి. బలవంతపు పెళ్లిళ్ళు చేస్తే క్రిమినల్ కంప్లైంట్ ఇచ్చి మీ అందరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి అవకాశం చట్టం ఆమెకు కల్పించింది. దయచేసి అటువంటి పని చేయొద్దమ్మా. ఆమె మైనర్ కాదు, మేజరు. తన ఇష్టాన్ని మీ మీద వదిలిపెట్టింది. ఇంత గౌరవం ఇచ్చినటువంటి మీ బిడ్డని మీరు కూడా కొంచెము కన్న తల్లిలాగా ఆలోచించి కన్న బిడ్డలాగా ఆమె జీవితాన్ని సెట్ చేయండి అమ్మా. దయచేసి ఇది నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు వినకపోతే కానీ నిజంగా మా దగ్గరికి వచ్చినటువంటి ఈ అమ్మాయిని కాపాడాల్సినటువంటి బాధ్యత లీగల్ అడ్వైజ్ అనే కార్యక్రమానికి ఉంది కాబట్టి ఈ కేసు మేము టేకప్ చేయాల్సి వస్తుంది. ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుందండి. అమ్మా మీరు ఇంత చెప్పారు కదమ్మా, ఇంకా నేను కాదని ఎందుకంటే అమ్మా నా బిడ్డ సుఖంగా ఉంటున్నా కదమ్మా, మేము కూడా సంతోషం. అంతే కదమ్మా. ఇప్పుడు ఎవరో మేము, ఆ అమ్మాయి ఎవరో మాకు తెలీదు, మా కార్యక్రమానికి వచ్చింది, నన్ను కాపాడండి అని అడిగింది, మాకే ఇంత బాధ కలిగింది. మీరు కన్న తల్లి, ఇంకా మీకు ఎంత ఉంటుంది మీ బిడ్డ మీద చెప్పండి. కనుక ఆ హృదయంతోని ఆ మనసుతోని ఆ బిడ్డని మీరు ఒక మంచి అయ్య చేతిలో పెట్టండి. మీరు వీలైతే సుమన్ ఛానల్కి రండి, మనం కూర్చొని మాట్లాడదాము. మాట్లాడి ఆ అమ్మాయికి ఒక మంచి సంబంధం మీరు చూడండి. చూసినటువంటి సంబంధం వాళ్ళతో అవసరమైతే నేను మాట్లాడతాను. ఎందుకంటే ఆమెకున్నది ఏదో పెద్ద జబ్బు అనే మీరు ఒక ప్రచారం అయిపోయింది. అది లేకుండా మెడికల్ రిపోర్ట్స్ అన్నీ ఇచ్చి మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మంచి సంబంధం చూసి
మీరు చెయ్యండి, మేము కూడా వీలైతే మాట్లాడతాం అవకాశం ఉంటే. ఓకేనా? ఇదండి కీర్తి మేడంతో మాట్లాడండి. లక్ష్మి గారు విన్నారు కదా? అమ్మా విన్నమ్మా. ఏమంటారు ఇప్పుడు? అంత మంచిగా అర్థం అయ్యేలాగా నాకు చెప్పినాక ఇంకా నేను ఏం మాట్లాడలేనమ్మా. నా బిడ్డ జీవితం మంచిగా ఉంటే చాలమ్మా, నాకు కావాల్సిందే. తప్పకుండా నేను వస్తా సుమన్ టీవీకి. తప్పకుండా వచ్చి మీతో మాట్లాడతామ్మా. నేను నా బిడ్డ పెళ్లి నేను చేస్తామ్మా, మీరు చెప్పినట్టు నా బిడ్డ పెళ్లి చేస్తా. వెరీ హ్యాపీ అండి, చాలా సంతోషం. మీరు విన్నారు, అర్థం చేసుకున్నారు. థ్యాంక్స్ అ లాట్. అండ్ మీకు కూడా నమస్కారం అండి. నమస్తే. మీ పాప కూడా హ్యాపీ ఇక్కడ. నా బిడ్డ మంచిగా ఉంటే చాలమ్మా. రైట్. ఒకటి ఆస్తి అన్నది ఆమెకి ప్రధానమైన అంశము. కానీ బట్ ఈ రిపర్కషన్స్ కొంచెం చెప్పేసరికి, ముఖ్యంగా మెడికల్ అది చెప్పేసరికి కొంచెం ఆలోచించిందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఏం జరుగుతాం? మీ అమ్మ ఇప్పుడు చెప్పిన మాటలు నమ్మొచ్చా? నమ్మచ్చు. ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుంది. లేదా ఉట్టిగా తప్పించుకోవడానికి అట్లా అంటుందా? అట్లానే ఏం లేదు, ఒప్పుకుంటది. ఒప్పించారు కాబట్టి అమ్మ ఒప్పుకుంది కాబట్టి. అంటే ఆమెకి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు అమాయకత్వంతో. మెడికల్ తెలియలేదేమో అని నేను అనుకుంటున్నాను, ఎవరు చెప్పలేదేమో అని. దానివల్ల కొంచెం ఆమె మారిందేమో అని నేను అనుకోవడం, అంతకంటే లేదు. ఇంకోటి క్రిమినల్ కంప్లైంట్ కూడా ఇస్తామని అన్నాం కదా మనం. నిజంగా బలవంతపు పెళ్ళిళ్ళు చేస్తే ఒప్పుకోదండి, చట్టం వ్యతిరేకంగానే ఉంది అటువంటి విషయాలకి, ఎందుకంటే మేజర్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అమ్మ ఫ్యూచర్కి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఫర్ జాయినింగ్ us.